హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1662. ఈరోజు డేట్ 4th December 2025. ఫ్రెండ్స్, ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. చిన్న రిక్వెస్ట్, మ్యాక్సిమం లైక్స్ కొట్టట్లేదు మీరు, అసలు లైక్స్ కొట్టండి, వీలైతే మ్యాక్సిమం షేర్స్ కొట్టండి, వీలైతే ఒక 10 మంది సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. ఫస్ట్ న్యూస్ మీకు రియల్మీ నుంచి. రియల్మీ ఈరోజు యాక్చువల్గా మన ఇండియాలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది, రియల్మీ P4X. ఇది యాక్చువల్గా వీళ్ళు 15,999 రూపాయలు పెట్టారు. బట్ ఇప్పుడు కార్డ్ ఆఫర్తో వీళ్ళు 13,499 రూపాయలకి ఈ ఫోన్ ఆఫర్ చేస్తున్నారు. యాక్చువల్గా 13,499 రూపాయల బడ్జెట్లో చాలా మంచి ఫీచర్స్ ఆఫర్ చేస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్తో డిస్ప్లే ఉంటుంది. బట్ ఇది ఎల్సీడీ డిస్ప్లే, గుర్తుపెట్టుకోండి. డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్ యూజ్ చేశారు. యాక్చువల్గా వీళ్ళే 7,80,000 వరకు స్కోర్ చేస్తుందని చెప్తున్నారు. బట్ నేను టెస్ట్ చేసినప్పుడు 9,98,000 వరకు వచ్చింది. అంటే నియర్లీ 1 మిలియన్ స్కోర్ చేస్తుంది. 6GB ర్యామ్, 128GB మోడల్లో కూడా ఎక్సలెంట్గా చేస్తుంది. LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీ దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరాలు అయితే ఈ బడ్జెట్లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కెమెరాస్. చాలా బాగున్నాయి నిజానికి. నేను షాక్ అయ్యా, కెమెరాలు మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. 7000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో ఈ ఫోన్ ఇచ్చారు. సో ఈ ఫోన్లో ఓన్లీ ఒక్క కాన్ ఏంటంటే డిస్ప్లే ఎల్సీడీ యూజ్ చేశారు. బట్ స్టిల్ గేమింగ్కి ఇలాంటి మనకి మాత్రం ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే చాలా రీజనబుల్ ప్రైజింగ్ అనిపించింది. చాలా మంచి ఫోను, కావాలనుకుంటే ఒక లుక్ అయితే వేసుకోండి. నెక్స్ట్ ఈరోజు వీళ్ళు రియల్మీ వాచ్ 5 అని ఒక యాపిల్ వాచ్ క్లోన్ కూడా లాంచ్ చేస్తారు. అది చూడడానికి ఎగ్జాక్ట్ యాపిల్ వాచ్ అల్ట్రా లాగే ఉంటుంది. అండ్ ఇది 3,999 రూపాయలు పెట్టారు. మంచి క్వాలిటీ ఆఫ్ సెన్సార్స్ అవన్నీ ఉన్నాయని చెప్తున్నారు. బ్యాటరీ లైఫ్ కూడా చాలా 20 రోజుల దాకా బ్యాటరీ లైఫ్ ఇస్తుందని చెప్తున్నారు. బట్ స్టిల్ అది ఎలా ఉందనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి అమెజాన్ నుంచి. అమెజాన్ వాళ్ళు అలెక్సాకి ఒక సూపర్ ఫీచర్ని ఇచ్చారు. ఇప్పుడు అమెజాన్ అలెక్సాని యూజ్ చేసుకొని మీరు ఒక మూవీ చూస్తున్నప్పుడు అలెక్సా గో టు దట్ పర్టికులర్ సీన్ అంటే వెళ్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదో ఒక మూవీ తీసుకోండి, అర్జున్ రెడ్డి, ఆ ఫైట్ సీన్ ఉంటుంది. లేదంటే మీరు ఇంకేదైనా సీన్లు ఆ పర్టికులర్ సీన్లోకి డైరెక్ట్గా వెళ్ళండి అన్నారనుకోండి, పర్టికులర్ సీన్కి వెళ్ళండి అంటే ఆటోమేటిక్గా అక్కడికి వెళ్తుందంట, విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫీచర్ యాక్చువల్గా. సో ఈజీగా అది మనకి తెలుసు కదా, అమెజాన్ ప్రైమ్లో మనకి ఇలా నొక్కుతా ఉంటే గంటల తరబడి పట్టుకొని చూడాల్సి వస్తుంది అనమాట. ఇంకా ఏదైనా దేంట్లో యూజ్ అవుతుందని చెప్తున్నారు వీళ్ళు. ఒకసారి చెక్ చేసుకోండి, ఈ అప్డేట్ అనేది సూన్ రావచ్చు దీనికి. నెక్స్ట్ మీకు షామీ నుంచి. షామీ వాళ్ళు కూడా ఒక ట్రైఫోల్డ్ మీద వర్క్ చేస్తున్నారు. ఇది Q3 2026లో వీళ్ళు లాంచ్ చేస్తారంట. ఇది కూడా శాంసంగ్ వాళ్ళకి సంబంధించిన ట్రైఫోల్డ్ లాగే ఉంది చూడటానికి. అండ్ వీళ్ళు ఎలా ఫీచర్లు తీసుకురాబోతున్నారని చూడాలి. నన్ను అడిగితే ట్రైఫోల్డ్ అనే టెక్నాలజీలో తోపెవరయ్యా అంటే హువావే. అసలు వాళ్ళు తీసుకొచ్చిన ఫోల్డ్ అయితే ప్రపంచవ్యాప్తంగా దానికి ఒక సూపర్ క్రేజ్ వచ్చింది. సో అలాంటి ఫోల్డ్ తీసుకొచ్చారు హువావే వాళ్ళు. అండ్ ఇప్పుడు శాంసంగ్ వాళ్ళు నెక్స్ట్ మనకి అదే యాక్చువల్గా శాంసంగ్ వాళ్ళు జనవరి 4వ తారీఖున మనకి ట్రైఫోల్డ్ని డిస్ప్లే చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వీళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి కూడా ఒక ఎక్సలెంట్ ఫీచర్ ఇవాళ న్యూస్ ఉంది. యాపిల్ వాళ్ళు ఫైనల్గా మన ఇండియాలో యాపిల్ హైపర్ టెన్షన్ డిటెక్షన్ ఫీచర్ని ఫైనల్గా మన ఇండియాలో ఎనబుల్ చేశారు. సో ఇదేంటంటే 1 month డేటా తీసుకుంటుంది. మీకు యాపిల్ వాచ్ 9 ఆ తర్వాత సిరీస్లో మాత్రమే వర్క్ చేస్తుంది. 1 month డేటా మీకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంటుంది అనమాట. 1 monthలో మీ అసలు ఎలా ఉంది, మీ కంట్రోల్ ఎలా ఉంది బాడీ మీద అనేది చూసుకొని మీకు హైపర్ టెన్షన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, చూపిస్తాడు. యాక్చువల్గా చాలా మంచి ఫీచర్ ఇది. సో యాపిల్ వాచ్ 9 అన్న తర్వాత ఉన్న వెర్షన్స్కి ఇది యూజ్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి, ఇది కూడా మీకు వచ్చింది. అండ్ నెక్స్ట్ డీల్ ఆఫ్ ది డేలో మీకు 2 డీల్స్ చెప్తాను యాక్చువల్గా. ఒకటి శాంసంగ్ 25 వాట్స్ ఛార్జరు మీకు మింత్రాలో అరౌండ్ 560 లేదంటే కొంతమందికి 600 రూపాయలకి వస్తుంది. నన్ను అయితే చాలా బెటర్, లోయెస్ట్ ప్రైస్ ఇది. అమెజాన్లో కూడా ఇది 999, ఒక్కోసారి 1399 కూడా ఉంటుంది. ఇది 560 రూపీస్, 600 రూపీస్ అంటే విచ్ ఈస్ వెరీ రీజనబుల్ ప్రైజింగ్. శాంసంగ్ ఫోన్స్కి యూజ్ అవుతుంది. అండ్ రెండోది గోల్డ్ మీద కూడా చాలా మంచి డీల్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఫ్లిప్కార్ట్లో ప్రజెంట్గా చాలా డీల్స్ ఓపెన్ అయినాయి ఈ రోజు నుంచి, ప్లస్ మెంబర్స్కి, బ్లాక్ మెంబర్స్కి. సో దాంట్లో కొన్ని ఎలక్ట్రానిక్స్ నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టాను. ఆ ఎలక్ట్రానిక్ లిస్ట్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. దీంట్లో వాషింగ్ మిషన్స్ ఉంటాయి, అలాగే రిఫ్రిజిరేటర్లు ఉంటాయి, టీవీలు ఉంటాయి, అలాగే రూమ్ హీటర్స్ ఉంటాయి, వాటర్ హీటర్స్ ఉంటాయి, గీజర్స్ ఉంటాయి, ఇలా అన్నీ ఉంటాయి అనమాట. అన్ని కొన్ని లిస్ట్ ప్రిపేర్ చేసి పెట్టాను, మంచి డీల్లో ఉన్నాయి మాత్రమే. ఒకసారి చెక్ చేసుకుంటే అవి మీకు ఏమైనా ఉపయోగపడవచ్చు. ఈరోజు నేను మీకు మొత్తం 8 టెక్ న్యూస్లు, 2 డీల్స్ కవర్ చేశాను. ఏది నచ్చిందో కింద కామెంట్ రాయడం మాత్రం మర్చిపోవద్దు. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.